డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం కూడా తెలంగాణ ఎంసెట్లో ఎక్కువ మంది జేఎన్టీయూ కూకటపల్లి హైదరాబాద్ బ్రాంచ్కే ఓటేశారు. ఇంజనీరింగ్లో ఉత్తమ ర్యాంక్ అంటే టాపర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి సిబిఐటి ఒకసారి జేఎన్టీయూ చేరతారు. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ చేరినట్టే ఈసారి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి జేఎన్టీయూ చేరారని ఒక కథనం అయితే ఇచ్చారు. కొత్తగా ఛానల్ అయితే చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. కూకటపల్లి జేఎన్టీయూ బ్రాంచ్లో ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి జేఎన్టీయూ క్యాంపస్కు జై అన్నారు. అంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా అన్నారు. రెండో విడతల కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసేసరికి రాష్ట్ర స్థాయిలో 1000 లోపు ర్యాంకులు వచ్చిన వారిలో 100 మందికి పైగా విద్యార్థులు జేఎన్టీయూ హైదరాబాద్ను ఎంచుకున్నారు. గతేడాది క్యాంపస్లో చేరిన వారి ర్యాంకులతో పోలిస్తే కొద్ది రోజుల్లో చేరనున్న విద్యార్థులు ర్యాంకులు మెరుగ్గా ఉన్నాయి. మరి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం టాపర్స్ జాయిన్ అయినట్టయితే కథనం అయితే వచ్చింది, మెరుగ్గా ఉన్నాయి స్టూడెంట్స్. మరి అదేవిధంగా కంప్యూటర్స్ సైన్స్, కృత్రిమ, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ కోర్సు చేరేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. ఎక్కువ సిఎస్సి ఇక్కడ 3 ఉన్నాయి అమ్మ. జేఎన్టీయూ మనకి కూకటపల్లిలో సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ 3 ఉన్నాయి. సిఎస్సిలో కృత్రిమ మీద బ్రాంచ్ని కౌన్సిలింగ్ ప్రక్రియలో 50 లోపు ర్యాంక్ వచ్చిన అంటే మరి 50 అనమాట. స్టేట్ 50 ర్యాంక్స్ వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. జనరల్ కేటగిరీలో 50 ర్యాంక్ వచ్చేసరికి సీట్లు అయిపోగా మొత్తము ఎస్సీ కేటగిరీలో అయితే 2174 ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి చివరి సీట్ అయితే జేఎన్టీయూ హైదరాబాద్లో కట్ ఆఫ్లు ఈ విధంగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఓసీ పిల్లలు 339, కంప్యూటర్ సిఎస్సి ఎక్కువ చేసుకున్న వాళ్ళు, తర్వాత బీసీ స్టూడెంట్స్ 66, ఎస్సీ స్టూడెంట్స్ 1037. అంటే వీళ్ళు 3 కేటగిరీలు ఇవ్వాలమ్మా. ఎస్సీ ఇది లాస్ట్. ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ 2 ఇచ్చారు. ఇది 2025, 2026కి ఇచ్చారు. 2025లో ఏం చేశారు, 1086కి అయితే ఈసారి 336కి వచ్చారమ్మ స్టూడెంట్. అసలు ఎంత కాంపిటీషన్ వీళ్ళకి. మరి వీళ్ళు జేఈ మెయిన్ రాశారా లేదా అనేది తెలియదు, కానీ ఐఎమ్ నాట్ షూర్. మరి అప్పుడు మెరుగ్గా టాపర్స్ అందరూ వచ్చారు. అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ 1656 వస్తే ఈసారి 66 స్టూడెంట్స్ చేరారు. మరి ఎస్సీ స్టూడెంట్స్ 5329 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటే ఈసారి మరి 1000 స్టూడెంట్స్ 1000 ర్యాంకర్స్ ఎస్సీ స్టూడెంట్స్. అంటే కాంపిటీషన్ ఎలా ఉంది ఎస్సీ ఎస్టీలో కూడా. పిల్లలు నేను మొట్టమొదటి చెప్తున్నాను మంచిగా చదువుతున్నారు. ఇక ఆల్రెడీ మరి కొత్తగా ఎవరైనా చదివితే కూడా వాళ్ళు కూడా కష్టపడి చదవండి. మాకు రిజర్వేషన్ ఉంది, మాకు ఏం ప్రాబ్లం లేదు అనటానికి లేదు. వీళ్ళు చూడండి 5000 1000కి వచ్చేసారు. అంటే రాను ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది. రిజర్వేషన్ వర్గాల్లో కూడా బాగా చదువుతున్నారు. పిల్లల్లో కూడా మంచిగా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళల్లో భేదాభిప్రాయం. ఇంతకుముందు కాలంలో అంటే జనరల్ స్టూడెంట్స్ బాగా చదువుతారు, ఇది స్టూడెంట్స్ బాగా చదవరని ఒక నానుడు ఉంది. కాకపోతే ఇప్పుడు అందరూ బాగా చదువుతున్నారు. అందుకని వీళ్ళు కూడా చూడండి ఎస్టీ స్టూడెంట్స్ మరి 4066 నుంచి ఇంతకుముందు ఇప్పుడు 3095కి వచ్చింది. మరి ఏఎంఎల్ కూడా చూడండి అసలు 1500 నుంచి ఇప్పుడు ఓసీ పిల్లలు 50కి చేరారు. బీసీ పిల్లలు 2113 చేరారు. ఎస్సీ పిల్లలు 5200 నుంచి 2000 చేరారు. మరి ఎస్టీ 5189 నుంచి 1000 అయితే చేరారు. ఈ విధంగా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అదేవిధంగా చూసినట్టయితే మీరు సైబర్ సెక్యూరిటీలో కూడా ఓసీ పిల్లలు 1800 నుంచి 702 చేరారు. బీసీ పిల్లలు 3800 నుంచి 1200 చేరారు. ఎస్సీ పిల్లలు 7500 నుంచి 6500 చేరారు. అదేవిధంగా ఎస్టీ పిల్లలు 900. మరి వీళ్ళ రిజర్వేషన్లో కాంపిటీషన్ ఉంది, మరి జాగ్రత్తగా చదువుకోండి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఓసీ పిల్లలు 2522 నుంచి ఇక్కడ మొత్తం చూడండి అసలు 3 డిజిట్స్కి వచ్చేసారు పిల్లలు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది కట్ ఆఫ్. తర్వాత బీసీ పిల్లలు 3167 నుంచి 927కి వచ్చారు. ఎస్సీ పిల్లలు 8000 నుంచి 2008కి వచ్చారు. మరి ఎస్టీ పిల్లలు 8000 నుంచి 2000 వచ్చి ఈ విధంగా కట్ ఆఫ్స్ భారీగా. మరి ఈసారి అయితే తక్కువ ర్యాంకర్లే పోటీ పడ్డారు ఇక్కడ జేఎన్టీయూ మరి కూకటపల్లి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ గందరగోళం. గ్రేటర్ ప్రధాన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తమ పిల్లలను చేర్పించిన విద్యార్థులు తల్లిదండ్రులు జేఎన్టీయూని ఎంపిక చేసుకోవడంలో 2 కారణాలు ఉన్నాయంట. కౌన్సిలింగ్ ప్రక్రియకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళనలు ప్రభుత్వ వైఖరిపై ప్రభావం చూపింది. జేఎన్టీయూ అనుబంధ కళాశాలలో కన్వీనర్ కోటా పిల్లలను చేర్పించాకే మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం అయితే సొంతంగా చెల్లించడం బాగుంది. జేఎన్టీయూ క్యాంపస్ని ఎందుకు చేసుకున్నారు. అలాగే తనిఖీల సమయంలో కొన్ని అనుమతులు అనుబంధ కళాశాల సరైన సంఖ్యలో ఆచార్యులు, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకపోవడం, మెరుగైన
ల్యాబ్ లేకపోవడం వంటి అంశాలు ప్రసార సాధనలు రాకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు చేర్చేందుకు ఆసక్తి చూపించలేదు. మరి అందుకే ఉత్తమ ర్యాంకులు వచ్చిన అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను కాదనుకుంటున్నారు. అది స్టూడెంట్స్ మరి కొంచెం కొంతమంది దీనిలోకి రావడం ప్రధాన కారణం అంటే సిబిఐటి, వాసు, విఎన్ఆర్ ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్లో కొంచెం గందరగోళంగా అయితే ఉంది. దాని దృష్టిలో ఉండి కొద్దిగా ఇక్కడికి వచ్చారని మరి ఈ యొక్క కథనం అయితే మరి వార్తాపత్రిక కథనం అయితే చెప్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి థర్డ్ ఫేజ్ వచ్చేస్తుంది కదా, మరి థర్డ్ ఫేజ్కి అందరూ సన్నద్ధం అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.